విశాఖ ఉక్కు ఉద్యమకారులకు, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి జనసేన పార్టీ నాయకులకు, జనసేన పార్టీ కార్యకర్తలకు నమస్కారాలు తెలియజేసుకుంటూ, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు, విశాఖ ఉక్కు, విశాఖ ఉక్కు, విశాఖ ఉక్కు. విశాఖ ఉక్కు అంటేనే ఆంధ్రప్రదేశ్ గుర్తుకొస్తుంది. అటువంటి ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణ చేయాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చూస్తూ ఉంటే, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏమీ తెలియనట్లు, ఏమీ పట్టనట్లు, ఏదో ఒక లెటర్ రాసి సంఘీభావం తెలియజేసుకుంటూ లోపాకారి ఒప్పందాలతో నిమ్మకు నీరెట్టినట్లు ప్రవర్తిస్తూ ఉంది ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. ఈ ప్రభుత్వం అనుకుంటే ప్రైవేటీకరణ అయ్యే ప్రసక్తే లేదు. కానీ ఈ ముఖ్యమంత్రి గారు ఒకటే, కేసులకు భయపడి కేంద్ర ప్రభుత్వాన్ని కానీ ఆయన ప్రశ్నించే పరిస్థితి లేదు. ఆయనకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే 200 రోజుల నుంచి కూడా ఇక్కడ నిలేహాలు చేస్తూ ఉంటే ఇంతవరకు వాళ్ళని మాట్లాడించిన పాపాన పోలేదు. ఒకటే చెప్తా ఉన్నాం, నిజంగా మీ ప్రభుత్వానికి ధైర్యం ఉంటే కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయండి. నిలదీసి ఈ యొక్క ఉద్యమ నేతలకు వచ్చి మీరు ఈ ముఖ్యమంత్రి గారు వచ్చి సంఘీభావం తెలియజేయండి. ఇక్కడికి రారు, ఎక్కడో అమరావతిలో కూర్చుంటారు, మేము కూడా మద్దతు తెలియజేస్తుంటామని చెప్తారు. కానీ పూర్తిగా విశాఖ ఉక్కును విశాఖలో ఉంచాలి అని చెప్పేసి మద్దతు తెలుపుతున్నటువంటి జనసేన పార్టీని, పవన్ కళ్యాణ్ గారిని మాత్రము ఆయన క్వశ్చన్ చేస్తూ ఉంటారు వాళ్ళ పార్టీ వాళ్ళు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు విశాఖపట్నానికి విచ్చేస్తూ ఉన్నారు. ఈ యొక్క దీక్షకు సంఘీభావం తెలియజేస్తూ ఉన్నారు. ఆయన దమ్మున్న నాయకుడు కాబట్టి విశాఖకు వస్తూ ఉన్నారు, సంఘీభావం తెలియజేస్తూ ఉన్నారు. మీ మాదిరి దొంగ నాటకాలు ఆడేది రాదు ఆయనకు. ఏదైనా ఉంటే ముక్కుసూడిగా మాట్లాడతారు, ధైర్యంగా మాట్లాడతారు, ధైర్యంగా ఎదుర్కొంటారు. ఈరోజు తెలియజేస్తూ ఉన్నాం, పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత, సంఘీభావం తెలియజేసిన తర్వాత ఈ పరిస్థితులన్నీ మారిపోతాయి. తప్పకుండా విశాఖలోనే ఉక్కు పరిశ్రమ ఉంటుంది. అంతవరకు జనసేన పార్టీ పోరాటం చేస్తూనే ఉంటుందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే విశాఖలో 20 సంవత్సరాలు దాదాపుగా పోరాటం చేసి ఈ ఉక్కు పరిశ్రమను సంపాదించుకున్నారు ప్రజలంతా కూడా. దాదాపుగా పోలీసు కాలంలో 30 మంది మరణించారు. ఒకరు నిరాహార దీక్ష చేసి ప్రాణాలు వదిలారు. అటువంటి ఉక్కు పరిశ్రమ తరలిపోతా ఉంటే మనం చూస్తూ ఊరుకుంటామా? చెప్పండి, చూస్తూ ఊరుకుంటామా? పంపిస్తారా? తీసుకుపోనిస్తామా? ప్రసక్తే లేదు. జనసేన పార్టీ ఉంది ఇక్కడ. రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ ఉన్నాడు. పవన్ కళ్యాణ్ ఏదైనా ఒక ఇష్యూ టేకప్ చేస్తే తప్పకుండా అది నిలబడి తీరాల్సిందే. ఒకటే చెప్తా ఉన్నాం, ఉక్కు కార్మికులకు కానీ, విశాఖ ప్రజలకు కానీ, ఉత్తరాంధ్ర ప్రజలకు కానీ, ఉత్తరాంధ్రకి గుండెకాయ లాంటిది విశాఖ ఉక్కు పరిశ్రమ. అటువంటి పరిశ్రమ పోతే ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారో, కార్మికులు ఎంతమంది రోడ్లు పడతారో ఒకసారి ఆలోచన చేయాలి కేంద్ర ప్రభుత్వం కూడా. మీరెవరూ భయపడాల్సిన అవసరం లేదు. పవన్ కళ్యాణ్ గారు ఇచ్చేస్తున్నారు, మీకు సంఘీభావం తెలియజేస్తున్నారు. ఈ యొక్క సమస్యకు ఒక పరిష్కారం కూడా దొరుకుతుందని చెప్పేసి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినట్టు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా.